ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసక్కించుకొనుటయే. నా తల్లిదండ్రులకు నేనొక్కడినే కుమారుణ్ణి. నాకొక అక్క, ఒక చెల్లి. మా తండ్రి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. తల్లి భక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితమును అనుసరించేటువంటిది. మా తండ్రి త్రాగుడికి బానిసై కుటుంబంలో ఎప్పుడు అశాంతి నెలకొలినది. ఎన్నో వేల రూపాయలు ఆయన సంపాదించిన ఆ సంపాదన మా కుటుంబానికి చేరేది కాదు. తండ్రిపై కోపము, ఆవేశము, ఆవేదన నాకు ఎక్కువగా ఉండేటువంటిది. అందుకనే నా యవ్వన కాలంలో నేను ఎక్కువగా సినిమాలు, షికారులు వైపు ఆకర్షింపబడినటువంటి వాడిని జీవించాను. మేము నలుగురం స్నేహితులము. కీర్తిశేషులు ప్రభాకరయ్య గారు, సుందరమూర్తి అన్న, యోబు, నేను. మేమిప్పుడు కూడా సినిమాల కొరకై ప్రాకులాడుతూ ఉండేవారం. ప్రత్యేకంగా నేను, ప్రభాకరయ్య గారు, యోబు అప్పట్లోని సినీ నటులైనటువంటి శివాజీ గణేశన్కు తీవ్రమైనటువంటి అభిమానులముగా ఉండి ఎప్పుడు సినిమా అభిమానుల సంఘము, సినిమాలు అంటూ తిరుగుతూ ఉండేటువంటి వారు. నా తల్లి ఎన్నోసార్లు ప్రభుకి మనం ప్రార్థించి ప్రభువును నమ్ముకుంటే మన కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహిస్తాడని చెప్పిన ఆ మాటను నేను లెక్క చేసేటువంటి వాడిని కాదు. ఒకసారి మా సంఘములో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నది. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో నా ప్రవర్తన సరిగ్గా లేనట్లుగా నా స్నేహితులు నన్ను ఖండించారు. ఆ మాటలు నాకు రుచించలేదు. అయితే ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు సన్నిధిలో మోకరించిన వాడిని కన్నీరు కారుస్తూ దేవుడు నాకు చూపిన ఒక్కొక్క తప్పిదమును, పాపమును ఆయన చెంత ఒప్పుకొని మనుషులకు అభిమానిగా జీవించడం కంటే దేవునికి నమ్మకమైన వ్యక్తిగా జీవించాలని నా జీవితాన్ని నేను 1985లో సమర్పించుకున్నాను. ప్రభు తన శిలువ దర్శనమునిచ్చి కల్వరి శిలువలో నా పాపముల కొరకై మరణించినాడన్న దాన్ని నేను గ్రహించి నా జీవితమును ఆయనకు అంకితం చేసిన తరువాత ప్రభు నన్ను తన పరిచర్య కొరకై పిలుచుకున్నాడు. ఆ తర్వాత నా జీవితంలో ఏ తప్పిదమును చూసినా అది అసఖ్యకరంగా కనిపించేటువంటిది. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసక్కించుకొనుటయే. ఈ దినాల్లో యవనస్తులు లోకం వైపుకి, పాపం వైపుకి ఆకర్షింపబడుతూ ఉన్నారు. మీ జీవితంకి ఆశీర్వాదము కావాలంటే, మీ జీవితము దీవెనకరముగా మారాలంటే ప్రభువుకి మీ జీవితమును సమర్పించుకున్నప్పుడు లోకం వైపు ఆకర్షింపబడినటువంటి మీ ప్రవర్తన మారుతుంది. మీకై మీరు మార్చుకోవాలంటే అది మీ వలన కలిగేటువంటిది కాదు. కానీ మీ హృదయమును యేసు ప్రభు వారికి సమర్పించి ఆ కల్వరి మూర్తికి మీ జీవితాలను సమర్పించుకుంటే పాపం వైపు ఆకర్షింపబడకుండా చెడుని అసక్కించుకుని దేవునికి సమర్పణ కలిగినటువంటి బిడ్డలుగా మీరు జీవించగలరు. కనుక ప్రియ యవన బిడ్డ, దేవుడు నిన్ను పిలుచుతూ ఉన్నాడు. నీ హృదయమును ప్రభువుకు సమర్పించు. దేవుడు నీ జీవితంలో తిరుగులేని ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలుగుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా బిడ్డలను నీ దివ్యకరములకు అప్పగిస్తున్నాను.
తమ యవ్వన జీవితాలను మీకు సమర్పించే భాగ్యము దయచేయండి. నిరుద్యోగులైనటువంటి యవనస్తులను నీ దివ్యకరములకు అప్పగిస్తున్నాను. వారికి మంచి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వివాహం కాని బిడ్డల విషయమై నీ పాదముల దగ్గర ఉంచుతున్నాను. వారికి మంచి జతలను మీరు అనుగ్రహించి ఆశీర్వదించున్నాడు. అయ్యా, లేమితో బాధపడుతున్న కుటుంబాలను కలిమి కలిగి జీవించే నీ ఆశీర్వాదంతో నింపబడే కుటుంబంలో వారి ప్రతి అవసరాలను మీరు తీర్చమని నీ దివ్యకరములకు బిడ్డలను సమర్పించుకుంటే మనసును దీవులతో నింపినందుకై యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.